రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైట్, రైలు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా బస్సు ప్రమాదాలు ఇలా చూస్తూ వస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు రైలు ప్రమాదం కూడా జరిగింది. ఎంతమంది చనిపోయారు, ఎలా జరిగిందంటారు? ఎదురుగా వచ్చినటువంటి 2 రైళ్లు కూడా, ఒకటేమో ప్యాసింజర్ ట్రైన్, ఒకటేమో గూడ్స్ ట్రైన్. కోర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ప్యాసింజర్ ట్రైన్. అదంతా కూడా పూర్తిగా కూడా 2 రైళ్లు కూడా ఒకే ట్రాక్ మీదకి రావడంతో ఒక్కసారిగా వేగంగా వచ్చి రైళ్ళు అయితే ఢీకొన్నాయి. నిజంగా ఇప్పటి వరకు కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి బస్సులు, ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు ఢీకొనడము, అనేక మంది చనిపోవడం చూసాం. ఇప్పుడు రైలు పట్టాల మీద ఉన్నటువంటి రైళ్లు డైరెక్ట్గా ఢీకొనడం అసలు ఎలా ఇంపాసిబుల్. ఎదురెదురుగా రైలు ఢీకొనడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు రోడ్ల మీద చూసుకుంటే బస్సులు, ట్రక్కులు ఢీకొనడం, ఎదురెదురుగా వచ్చి ఢీకొంటూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా రైలు పట్టాల మీదనే ఎదురెదురుగా 2 రైళ్లు వచ్చి ఢీకొనడం, అందులో 6 మంది చనిపోవడం. నిజంగా ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు ప్రమాదాలు ఏంటి? అందులోనూ ప్రయాణికులు ప్రయాణించేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారులు రక్తమోడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే రైలు పట్టాలు కూడా స్టార్ట్ అయ్యాయి. రైలు పట్టాల మీద కూడా ఇక మొదలయ్యాయా? మొదటగా చూసుకుంటే మాత్రము కర్నూలు జిల్లాలో మొదలైనటువంటి ఈ పరంపర, రోడ్డు ప్రమాదాల పరంపర ఒక్కసారిగా అందరినీ కూడా షేక్ చేస్తుంది. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా 4 ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా చూసుకుంటే మాత్రం బిలాస్పూర్ రైల్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి బిలాస్పూర్లో 2 రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయంటే ఖచ్చితంగా కూడా సిచ్యువేషన్ ఎట్టబోతుంది, ఏమవుతుంది అనేటటువంటి ఒక భయం అయితే నెలకొని ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్పాట్లో చేరుకున్నటువంటి అధికారులు ఒక్కొక్కరిగా హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది చాలా కీలకము. సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ట్రైన్కి సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడూ అరుదుగా, చాలా అంటే చాలా చాలా రేర్ అంటారు కదా, అటువంటి మాత్రమే ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఇప్పుడు బిలాస్పూర్లో ఒక గూడ్స్ రైలు, అదేవిధంగా ప్యాసింజర్కి సంబంధించినటువంటి ట్రైన్, ఈ 2 ఒకే ట్రాక్ మీదకి రావడం అనేది చాలా భయాందోళన కలిగిస్తుంది. ఇది కావాలనే దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా, లేకపోతే సిగ్నల్ వ్యవస్థ ఏదైనా లోపించిందా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు. మరి జరిగాయంటే దాని అర్థం ఏంటి? బిహైండ్ ఏదైనా ఒక కుట్ర కోణం ఉండాలి. ఆ కుట్ర కోణం ఎవరైనా కావాలనే 2 రైళ్లు ఢీకొనేలాగా చేసి ఉండొచ్చు. లేకపోతే బై మిస్టేక్ సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఎవరైతే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉంటుందో, రైల్వేకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే ఉంటుందో, ఆ బిలాస్పూర్కు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు షిఫ్ట్లో ఉన్న, అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఈ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏదైతే ఉందో ఆ బ్లండర్ మిస్టేక్ వల్ల 6 మంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బిలాస్పూర్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. మొత్తం సిగ్నల్ వ్యవస్థను ఎవరన్నా కంట్రోల్లోకి తీసుకున్నారా, సిగ్నల్ వ్యవస్థ ఎవరన్నా హ్యాక్ చేస్తారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తం దర్యాప్తు జరిపి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అసలైన కారణాలు బయటికి రావాలి. లేకపోతే రేపొద్దున ఇంకొక ట్రైన్కి ఏదైనా ఇలానే జరిగితే ఇంకొకటి వ్యవస్థ ఎవరైనా, అంటే కంట్రోల్ రూమ్కి సంబంధించి సిగ్నల్ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీని అంతటిని కూడా తమ కంట్రోల్లోకి తీసుకుని ఇటువంటి ప్రమాదాలకు గురి చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒకవైపు అయితే మాత్రము ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఎలా జరుగుతుందో మాత్రం మన కళ్ళ ముందు అయితే కనబడిపోతుంది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు టార్గెట్గానే, అంటే బస్సులలో ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఒక్కరోజు ఒక బస్సు, ఒకరోజు ఒక బస్సు కాదు, రోజుకు 2-3 బస్సు యాక్సిడెంట్లు, 10ల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అదే ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి రైలు పట్టాల మీద వెళ్ళేటటువంటి రైలు ఢీకొనడం ఏం జరుగుతుంది? ఇంతమంది ప్రాణాలు ఒక్కసారిగా ఏ కారణం లేకుండా అకారణంగా ఇంతమంది ప్రాణాలు పోతున్నారంటే ఖచ్చితంగా
బస్ ఎక్కాలన్నా ఇక పైన ట్రైన్ ఎక్కాలన్నా కూడా భయాందోళన గురి చేస్తుంది. మొన్ననే చూసాం విమాన ప్రమాదాలు, వరుసగా క్యూకొట్టాయి, విమాన ప్రమాదాలు అయిపోయాయి. ఇప్పుడేమో బస్సు ప్రమాదాలు, ఇప్పుడేమో రైలు ప్రమాదం మొదలయ్యింది. మరి రైలు ప్రమాదం ఒకటితో ఆగితే వెళ్ళను గుడ్, మళ్ళీ ఇంకొకటి ఏదన్నా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే కర్నూలు తర్వాత చేవెళ్ళ తర్వాత కరీంనగర్ తర్వాత చూసుకుంటే మాత్రము ఏపీ నుంచి తెలంగాణ ఇలా వరుసగా కూడా రాజస్థాన్లో చూసుకుంటే ఒక ట్రక్ వాడు ఏకంగా కూడా గుద్దుకుంటూ పోయాడు. 20 మందికి పైగా అక్కడ కూడా చనిపోయారు. అంటే రోడ్డు మీద సేఫ్టీ లేదు, రైల్వే ట్రాక్ మీద సేఫ్టీ లేదు, గాల్లో సేఫ్టీ లేదు. మరి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి గమ్యస్థానాలకి చేరాలి అనేటటువంటి భయం అయితే ప్రయాణికుల్లో మొదలైంది. అయితే మధు, ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం రైలు ప్రమాదానికి సంబంధించి ఒక బోగి పైకి ఇంకో బోగి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తారు? ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒకే ట్రాక్ అనేది ఒకటే ఉంటుంది. 2 ట్రైన్లు, ఒకటేమో గూడ్స్ కాబట్టి, మరొకటి చూసుకుంటే మాత్రం మరొకటి ప్యాసింజర్స్తో వెళ్తున్నటువంటి ట్రైన్. 2 ఒక్కసారిగా ఢీకొన్న అంటే ఖచ్చితంగా వేగంగా ఉంటుంది. ఆ వేగంతో వచ్చినప్పుడు గూడ్స్ అనేది డెఫినెట్గా కూడా గూడ్స్ రైళ్లకు సంబంధించినటువంటి ఇంజన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా ప్యాసింజర్కి సంబంధించినటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఒక్కసారిగా 2 ఇలా ఢీకొన్నటువంటి క్రమంలోనే ఒక బోగి అనేది పక్కకి వెళ్ళిపోయినా కానీ వెనక వైపు ఉన్నటువంటి బోగీలు ఏవైతే ఉంటాయో అవి అప్పు పైకి లేస్తాయి. అంటే బోగి ఇంజన్ అనేది పైకి లేవదు, అది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ఇంజన్ బోగి ఏదైతే ఉంటుందో అది చాలా వెయిట్గా ఉంటుంది కాబట్టి అది పైకి లేవలేదు. మిగిలినటువంటి వెనకున్నటువంటి ప్యాసింజర్ కావచ్చు, అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ గూడ్స్ ట్రైన్ ఉన్నటువంటి మొత్తం రైలు వెనకాల ఉన్నటువంటి పట్టాలు ఏవైతే పట్టాల మీద ఉన్నటువంటి మొత్తం క్యాబిన్స్ అంతా కూడా అవి ఈజీగా పైకి లేస్తాయి. కానీ ఇక్కడ ఇంజన్లు మాత్రం అంత ఈజీగా లేవు, క్యాబిన్స్ మాత్రమే. అంటే రైలుకు సంబంధించినటువంటి క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం పైకి లేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగింది. 2 రైళ్లు కూడా ఢీకొన్నటువంటి క్రమంలోనే ఇంజన్లు అనేవి పక్కకి వెళ్ళినప్పటికీ కానీ వెనక వైపు ఉన్నటువంటి అటు ప్యాసింజర్ కావచ్చు, అటు ప్యాసింజర్ వైపు ఉన్నటువంటిది, అదేవిధంగా గుడ్స్ వైపు ఉన్నటువంటి క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాబిన్లన్నీ కూడా ఇంజన్లు 2 పక్కకి వెళ్ళిపోతే మిగిలినటువంటి అవన్నీ కూడా ఢీకొనడం వల్ల ఒకదాని మీద ఒకటి వెళ్తుంది. అలా వెళ్ళడమే అంటే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల మీదికి అంత ఎఫెక్ట్ చూపించకపోయినప్పటికీ కానీ అవి బోల్టా పడ్డము, ఒకదాని మీద ఒకటి వెళ్ళడం అని చూసారా, అది డేంజర్ సిచ్యువేషన్. వన్స్ ఒకదాని మీద ఒకటి వెళ్ళినప్పుడు ఆ ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజర్కి మొత్తం అంతా కూడా అణిగిపోతుంది. అంటే కింద ఉన్నంత స్ట్రాంగ్గా పైన ఉండదు ట్రైన్కు. ఏ ట్రైన్ అయినా చూసుకుంటే మాత్రము ప్యాసింజర్ ట్రైన్, అందులో ప్రధానంగా ప్యాసింజర్ ట్రైన్ అనేది పైన ఉన్నంత స్ట్రాంగ్గా పైన ఉన్నంత చాలా నార్మల్గానే ఉంటుంది, కానీ కింద మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ ప్రెజర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం అంటే వెనక వైపు ఉన్నటువంటి ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉందో బిలాస్పూర్ జరిగినటువంటి ప్రమాదంలో వెనక వైపు ఉన్నటువంటి వారికి గాయాలు మాత్రమే, కానీ ముందు వైపు ఉన్నటువంటి బోగీలు ఏవైతే ఉన్నాయో ఇంజన్కి వెనక భాగంలో ఉన్నటువంటి బోగీలలో మాత్రం ఉన్నటువంటి వారు మాత్రమే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వెనక వైపు ఉన్నటువంటి వారు ఎంతమంది సీరియస్గా ఇంజ్యూర్ అయ్యారు, ఎంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి అనే దాని మీద అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. రైట్ నౌ ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ సహాయక చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇంకా స్పాట్లో ఎక్కడా కూడా ఎవరికి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయి ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం 6 మంది చనిపోయారు అని తెలుస్తున్నప్పటికీ కానీ ఆ మృతుల సంఖ్య ఎంతమంది చనిపోయారు అనేది మాది కన్ఫర్మేషన్ లేదు. కేవలం 6 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 మంది మాత్రం చనిపోయారు. మిగిలినటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బోగీలు వెనక భాగం ఏవైతే ఉన్నాయో ఆ వెనక భాగంలో ఉన్నటువంటి వారు మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. ముందు వైపు ఉన్నటువంటి ముందు బోగీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ట్రైన్ నడుపుతున్నటువంటి డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగానే ఉంది, వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇటువైపు ఇంజన్లో ఉన్నటువంటి డ్రైవరు, ఇటువైపు ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉందో ప్యాసింజర్ ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవర్ ఇద్దరు పరిస్థితి కూడా విషయమే. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చనిపోయినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి మిగిలినటువంటి బోగీలు అంటే ఇది ఒకవైపు ఒకవేళ ఇది గూడ్స్ ట్రైన్ కాకుండా ఇది కూడా ప్యాసింజర్ ట్రైన్ అయ్యి ఉంటే మాత్రం అతి పెద్ద భారీ రైలు ప్రమాదం ఈరోజు జరిగేది. కానీ ఇప్పుడు కేవలం ఇదంతా కూడా ఇటువైపు గూడ్స్ ట్రైన్ మాత్రమే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ కానీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఒకవైపు రోడ్డు ప్రమాదాల్లో బస్సు ప్రమాదాలు జరుగుతుండగానే మరోవైపు వచ్చేసి ఇలా రైలు ప్రమాదం అనేది జరగడం అనేది బిగ్ బ్యాడ్ న్యూస్ కానీ మనం చెప్పవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి బిలాస్పూర్ జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మధు, ఈ ఘటనకు సంబంధించి ఛత్తీస్గఢ్ అధికారులు ఎవరైనా ఇప్పటి వరకు స్పందించారా? ప్రమాదానికి గల కారణాలు ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకు అనుకుంటే ప్రమాదం ఒకే ఒక ట్రాక్ పైకి 2 ట్రైన్లు రావడం అంటే
అది చాలా అంటే ఎలా జరిగింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ట్రాక్ మీదకి 2 ట్రైన్లు వస్తే ఖచ్చితంగా సిగ్నల్ వ్యవస్థ 2 ట్రైన్లకు ఉన్నటువంటి అంటే ఒక టెక్నికల్గా మీకు చెప్పాలి అనుకుంటే ఒక ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా అక్కడ ఏదైనా ఇబ్బందికరమైన అంటే ట్రాక్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రెడ్ సిగ్నల్ పడుతుంది. అంతటి టెక్నాలజీ ఉంది మన ఇండియన్ రైల్వే దగ్గర. ఒక ట్రాక్ మీద రైలు వెళ్తూ ఉన్నప్పుడు ముందు పక్క ట్రాక్కి ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఎవరన్నా ట్రాక్ను కోసేసి ఉన్నా సరే రెడ్ సిగ్నల్ పడుతుంది. అటువంటి టెక్నాలజీ ఉంది. అలాంటిది అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి రైల్వే వ్యవస్థలో ఒకే ట్రాక్ పైకి 2 ట్రైన్లు వస్తూ ఉంటే ఆ సిగ్నల్ వ్యవస్థ ఏం చేసింది, ఇటు గూడ్స్ అయినా సరే గూడ్స్ వైపు అయినా చూసుకుంటే మాత్రం ఏమవుతుందంటే వాళ్ళు కూడా సిగ్నల్ ఉంటుంది. ఒక ట్రాక్ పైకి 2 ట్రైన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఆ సిగ్నల్ వ్యవస్థ లోపించింది కాబట్టి ఇప్పుడు ఈ 2 ప్రమాదాలు కూడా అంటే 2 ట్రైన్లు కూడా ఇప్పుడు ప్రమాదానికి గురవడానికి ప్రధాన రీజన్ ఒకటి. దానికి తోడు ఇంకొకటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైన్స్కి సంబంధించి నిరంతరం కూడా కంట్రోల్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రోల్ రూమ్లో చూస్తూ ఉంటారు ఏ ట్రైన్ ఎటుపోతుంది అనే మూవింగ్ ఏదైతే ఉంటుందో ఆ మూవింగ్ అంతా కూడా వాళ్ళకి అక్కడ లైటింగ్ లాగా రైల్వే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే కంట్రోల్ రూమ్లో టెక్నికల్గా లైటింగ్ రూపంలో ఆ ట్రైన్ కదిలేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ లైట్ సిగ్నల్ అంతా కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. అలా బ్లింక్ అయ్యే క్రమంలోనే తెలిసిపోతుంది పలానా చోట ఆ ట్రైన్ వెళ్తుంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది అనేటటువంటి వ్యవస్థ ఉంటుంది. మనము ఏదైనా ట్రైన్కి వెళ్ళేటప్పుడు మనకు జీపీఎస్ ట్రాకింగ్ ఒకటి ఇస్తారు, మనకు అందరు కూడా వస్తూ ఉంటుంది. అటువంటి జీపీఎస్ ట్రాకింగ్ అనేది కూడా ప్రతి ట్రైన్ కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లకు కొన్ని ట్రైన్లకు లేకపోవచ్చు, లోకల్ ప్యాసింజర్ ట్రైన్లకు లేకపోవచ్చు కానీ కొన్ని ట్రైన్లకు ఇస్తుంటారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ కూడా మొదలైంది కాబట్టి చూడాలి. ఈరోజు సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.